అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. భాషాసు రమ్య గైర్వాణి. ఉభయ భాషా సాగరాల లోతులు తాకిన ప్రభాకరులు సంస్కృత సారస్వతాన్ని యథోచితంగా సేవించారు. వారి సంస్కృత రచనలు విరళాలైన ప్రభాభాసితాలు. ఎడ్వర్డ్ చక్రవర్తి పట్టాభిషేక సందర్భంలో 1902లో కొన్ని శ్లోకాలు రచించి గురువుల మెప్పు చూరకున్నారు. అప్పటికి వారి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. పరమ గురువులు మాస్టర్ సివివి గారిని చంద పుష్పాలతో అర్చించారు. 1925లో మహాత్మా గాంధీ మద్రాసుకు వచ్చినప్పుడు స్వాగత శ్లోకాలు ప్రకటించారు. వాచవికి ఒక్కటి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా చైక విశుద్ధ వృత్తయే సుదర్శన ఆత్మవిదే మహాత్మనే సుస్వాగతం మోహన చంద్రగంధయే. ప్రభాకరులు సంకలించిన చాటుపద్య మణిమంజరి 2వ భాగంలో సందర్భాలను వివరిస్తూ 10 మంది సంస్కృత కవుల చాటువులు ప్రకటించారు. అందులో బిల్హన జగన్నాథ పండితరాయల వారివి ఉన్నాయి. మణిప్రవాళ ఛందస్సులో ఉన్న శ్లోక సముచ్చయాన్ని వెలువరించారు. నీతి ద్విషష్టిక క్రీస్తు శకం 6వ శతాబ్దిలోని సుందర పాండ్యుని రచన ఇది. పురాణం సూర్యనారాయణ తీర్థులు తాము సంయుక్తంగా పరిష్కరించారు. కనుపర్తి మార్కండేయ శర్మ గారు ప్రకటించారు. దీనికి ప్రభాకర శాస్త్రి గారు సంస్కృతంలో పీఠిక రచించారు. ఆంధ్రులైన సంస్కృత కవుల చరిత్రలు రాయడానికి సంకల్పించి తొలి విడతగా సరస్వతి పత్రికలో జాయపసేనాని, చెన్నుభట్టు, విద్యానాథుడు, శాకల్య మల్లుభట్టు, విశ్వేశ్వర కవిచంద్రుడు, పశుపతి నాగనాథుడు మొన్నగు 10 మందివి చరిత్రలు రాశారు. వీరు పేర్కొన్న కవులలో 4-5గురివి ఔత్తరాహుకులు కానీ దాక్షిణాత్య కవి చరిత్రకారులు కానీ ఇప్పటికీ గుర్తింపలేకపోవడం ఆశ్చర్యమనిపిస్తుంది. అలాగే తంజాపుర సంస్కృత కవుల వివరాలు విశదపరిచారు. శాసనస్థ శ్లోకాలు ఎన్నింటినో ఉద్ధరించారు. సంస్కృత ప్రాచీన ప్రహసనం భగవదజ్జుకమును పరిష్కరించి 1925లో పరిష్కరించి సంస్కృతంలో పీఠిక రాసి ప్రచురించారు. ఈ ప్రహసనాన్ని తెలుగులోనికి అనువదించిన ప్రథములు కూడా శాస్త్రిగారే. ప్రభాకరుల సంస్కృత శైలి పరమ సుకుమారంగా ఉండి హృదయ మార్దవం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. ప్రాచీన గ్రంథాలు ప్రచురించి సంస్కృత లోకానికి మహోపకారం చేశారు. భాషాదుల నాటకాలను అనువదించి తెలుగువారికి చూరలిచ్చినారు. వారి కలం ఉభయ భాషలలో పదును తేరింది. శాస్త్రిగారి సేకరణ లొల్ల లక్ష్మీధరుడు కృష్ణదేవరాయలపై చెప్పిన చాటువు సమస్యాపూర్ణము చిత్తగించండి. శ్రీకృష్ణ క్షితిపాలదత్తమణిభిః విద్వత్కవీనాం గృహ నానారత్న విచిత్రకుట్టిమభువో రత్నాకరత్వం గతాః అబ్ధిః కేవలవారిపూరనిలయః సంభావ్యతే సజ్జనైః అంబోధిః జలధిః పయోధిః ఉదధిః వారాన్నిధిః వారిధిః. రాయలవారు ఇచ్చిన మణులతో విద్వత్కవులు తమ ఇళ్లలో రత్నాలు పొదిగి చపటాలు చేయించుకున్నారు. అందుచేత వారి గృహాలన్నీ రత్నాకరాలుగా నిలిచిపోయాయి.
నీళ్లు మాత్రమే మిగిలిన సముద్రాన్ని సజ్జనులంతా అంబోధి, జలధి, పయోధి అనే పేర్లతోనే పిలుస్తున్నారు. అందుచేత సముద్రానికి రత్నాకరము అనే పేరు ఇప్పుడు లేకుండా పోయిందని చమత్కారం.